హలో, ఐమ్ ప్రియా. నిన్న మనం ఎన్ఈపి 2020 కోసం చూసాం కదా. సో ఈ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. నేను ఇప్పుడు చెప్పేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 2 4-year-old కిడ్స్ ఉన్నారు. ఒక కిడ్ ఏమో ఆడుకుంటూ పాడుకుంటూ స్టోరీస్ వింటూ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. ఇంకొక కిడ్ ఏమో ఏబిసిడి రాస్తూ నెంబర్స్ గుర్తు పెట్టుకుంటూ వర్క్షీట్స్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు నిజంగా నేర్చుకుంటున్నారంటారు? మీలో ఎవరైనా సెకండ్ కిడ్ అని అంటే మాత్రం నేను చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 ప్రకారం ఫస్ట్ చైల్డే బెటర్గా నేర్చుకుంటుంది. అది ఎలా పాసిబుల్ అంటారు? మీ దిస్ లిటిల్ కిడ్ శాశ్వ అండ్ దాన్వి ప్రతిరోజు ఇంట్రెస్టింగ్గా చెప్పే స్టోరీస్ వింటారు. కిచెన్లో హెల్ప్ చేస్తూ 1 2 3 అని ఫ్రూట్స్ కౌంట్ చేస్తారు, ఆడుకుంటారు, డ్రాయింగ్స్ చేస్తారు, ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తారు విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ కేర్. రోజు 100 క్వశ్చన్స్ అడుగుతారు క్యూరియాసిటీతో. వాళ్ళు ఏదో అలా అడుగుతున్నారని మనం అనుకుంటాం, కానీ ఆ స్టోరీస్, ఆ గేమ్స్, ఆ కాన్వర్సేషన్స్, ఇలా వాళ్ళు చేసే ప్రతి దాని నుంచి వాళ్ళ బ్రెయిన్ లాంగ్వేజ్ని, క్యూరియాసిటీని, కాన్ఫిడెన్స్ని, క్రియేటివిటీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ని సైలెంట్గా తెలియకుండానే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకి అందరికీ తెలిసిన ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఏంటి? 10+2. అంటే చైల్డ్కి 6 years వచ్చాక డైరెక్ట్గా క్లాస్ 1కి, తర్వాత క్లాస్ 10కి, అండ్ ఒకే స్ట్రక్చర్. ఆ తర్వాత ఇంటర్మీడియట్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 3-year-old చైల్డ్ ఎలా ఆలోచిస్తాడో, 6-year చైల్డ్ ఎలా నేర్చుకుంటాడో, 10-year చైల్డ్ ఎలా అర్థం చేసుకుంటాడో, 16-year టీనేజర్ ఎలా అనలైజ్ చేస్తాడో అందరూ ఒకేలాగా ఉండరు కదా. ప్రతి ఏజ్కి ఒక డిఫరెంట్ లెర్నింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ని ఎన్ఈపి 2020 రికగ్నైజ్ చేస్తుంది. అందుకే ఓల్డ్ 10+2 స్ట్రక్చర్ని రీప్లేస్ చేసి 5+3+3+4 స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఫస్ట్ 5 yearsలో 3 years ప్రీ స్కూల్ ఆర్ అంగన్వాడీ ప్లస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2ని కలిపి ఫౌండేషనల్ స్టేజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు బుక్స్ చూసి కన్నా స్టోరీస్ వింటూ, గేమ్స్ ఆడుతూ, యాక్టివిటీస్ చూస్తూ, సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. కాబట్టి ఈ స్టేజ్లో ఫోకస్ మార్క్స్ మీద కాదు, చైల్డ్ న్యాచురల్ క్యూరియాసిటీని పెంచడం మీద ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఎన్ఈపి సిలబస్ని మార్చలేదు, పిల్లలు ఎలా గ్రో అవుతారో అర్థం చేసుకొని ఆ గ్రోత్కి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ని రీడిజైన్ చేసింది. మనం ఎప్పుడు అడిగే క్వశ్చన్ పిల్లలు ఎంత చదివారు, కానీ ఎన్ఈపి అడిగే క్వశ్చన్ మాత్రం డిఫరెంట్. పిల్లలు ఏజ్కి తగ్గట్టు నేర్చుకుంటున్నారా? ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది రేస్ కాదు, ప్రతి చైల్డ్ తన ఓన్ పేస్లో బ్లూమ్ అవ్వడం. అందుకే పిల్లల క్యూరియాసిటీని పెంచడం చాలా ఇంపార్టెంట్. మీరేమనుకుంటున్నారు? మీ చైల్డ్హుడ్లో బెస్ట్ లెర్నింగ్ క్లాస్ రూమ్లో జరిగిందా, లేదా గేమ్స్ ఆడుకుంటూ స్టోరీస్ వింటూ జరిగిందా? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.